ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకముగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది: అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఎలయనగా నిన్ను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భము మనం ఆలోచిస్తే గనుక ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులుగా పాపులుగా కనబడినప్పుడు దేవుని కోపము ఇశ్రాయేలు వారి మీదకు వచ్చింది. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు వారు పశ్చాత్తాపపడి మారు మనసుతో దేవునికి ప్రార్థించారో దేవుడు ఇశ్రాయేలు వారితో యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మరలా తన కృపను తన ప్రజల ఎడలో చూపిస్తానని దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో తెలియజేసిన వాగ్దానపు మాటయే మనం చదువుకున్న వాగ్దానపు మాట అండి. మరలా మీ కొరకు ఆ వాగ్దాన భాగాన్ని నేను చదువుచూ ఉన్నాను. ఎలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని కానీ కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా చాలా సందర్భాల్లో మనలో ఉన్న పాపాన్ని బట్టి, మనలో ఉన్న దోషాన్ని బట్టి, మనలో ఉండే బలహీనతను బట్టి దేవుని కోపానికి గురవుతూ ఉంటాం. దేవుని కోపము మన మీదకు వచ్చినప్పుడు, ఆ పరిస్థితుల మార్పులు మనం గ్రహించినప్పుడు విని వెంటనే స్పందించి మనలో ఏదైతే బలహీనత ఉందో దాన్ని సరి చేసుకోవాలి. ఏదైతే పాపములో ఉన్నామో ఆ పాపాన్ని విడిచిపెట్టగలగాలి. ఇవన్నీ చేసి పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ కోరి దేవుని మందిరమునకు వెళ్ళి దేవునికి ప్రార్థించి దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తే గనుక దేవుడు అంటూ ఉన్నారు, కటాక్షించి నీ మీద నేను జాలిపడుచున్నాను. దేవుడు మన ఎడల తన కటాక్షాన్ని చూపించంట మన ఎడల జాలిపడే దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రజలుగా ఉన్నవారు కొన్ని సందర్భాలలో తప్పిపోయినా సరే, వారు దోషులుగా దేవుని దృష్టికి కనబడినా సరే దేవుని కోపము వారి మీదకు వచ్చేది. ఎందుకంటే దేవుడు వారిని సరిచేయాలని భావించేవారు. ఆ సందర్భంలో వారు విని వెంటనే స్పందించి వారిలో మారు మనసు అనేది కలిగిందా దేవుడు మరలా తన కృపను వారికి చూపించేవారండి. ఎందుకంటే దేవుని కృప నిత్యము ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హగ్గై ప్రవక్త కాలంలో మనం ఆలోచిస్తే గనుక ఇశ్రాయేలు ప్రజలందరూ వారి యొక్క సొంత పనుల మీద శ్రద్ధ కలిగి వారి యొక్క సొంత ఇల్లులను నిర్మించుకునే పని చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుని మందిరపు పనిని నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. దేవుని మందిరం గురించి శ్రద్ధ కలిగి లేరు. ఎప్పుడైతే వారు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో దేవుని కోపము వారి మీదకు వచ్చిందండి. దేవుని కోపము వారి మీదకు వచ్చినప్పుడు కరువు అనేది ప్రారంభమైంది. శ్రమలు అనేవి వారి దగ్గర ప్రారంభమయ్యాయి. అసంతృప్తి అనేది వారి మధ్యలో కలిగింది. ఇవన్నీ కలుగుతున్నప్పుడు వారి విషయాన్ని గ్రహించి, అయ్యో మేము మా ఇంటి పనుల మీద శ్రద్ధ కలిగి ఉన్నాం, దేవుని మందిరపు పనిని నిర్లక్ష్య పెట్టామని చెప్పి వారు మారు మనసు నుండి పశ్చాత్తాపపడి దేవునికి ప్రార్థించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా దేవుడు వారి ఎడల తన కృపను చూపించినట్లు హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చి వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉండే బలహీనతలు దేవుని ఆశీర్వాదానికి మనల్ని దూరం చేస్తాయి. మనలో ఉండే పాపము దేవుని కోపానికి గురయ్యేలా చేస్తుంది. మనము దేవుని దృష్టికి దోషులుగా కనబడినప్పుడు మనము ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. నిజమే, ఈ దినాల్లో చాలా మంది అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, వాక్యం ఎడల శ్రద్ధ కలిగి వింటూ ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నా సరే నాలో ఇంకా ఎందుకు నాకు ఆశీర్వాదాలు రావట్లేదు, మేలులు పొందుకోలేకపోతున్నాను, దేవుడిచ్చిన వాగ్దాన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నానని భావిస్తూ ఉంటారు. కానీ వారిలో ఉండే ఏదో ఒక చిన్న బలహీనత అవ్వచ్చు, వారిలో ఉండే పాపపు జీవితం అవ్వచ్చు, ఆ పాపపు అలవాట్లను విడిచిపెట్టలేక, ఆ బలహీనతను విడిచిపెట్టలేక నీవు ఎంత భక్తి చేసినా సరే ఆ భక్తి అంతా వృధా. గనుక నీవు చేయాల్సిన పని ఏమిటంటే మొదట నీ బలహీనతలను విడిచిపెట్టాలి, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకముగా జీవించి ప్రార్థించినప్పుడు దేవుని కటాక్షము నీ మీద ఉంటుంది. దేవుడు జాలిగల దేవుడండి, నీపై జాలి చూపిస్తారు. దేవుడు జాలి చూపిస్తే గనుక దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం
అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటే గనుక, శ్రమ నొందిన తన ప్రజల యందు జాలిపడి యెహోవా తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కటాక్షించి మన ఎడల జాలి చూపిస్తే గనక ఆయన మనల్ని ఏం చేస్తారంటే ఓదారుస్తారు. ఓదార్పు అనేది దేవుని ద్వారా మనకు దొరుకుతుంది. నిజమే, మనుషుల ద్వారా దొరికే ఓదార్పు, ఆ మనుషుల ద్వారా దొరికేది ఏదైనా సరే అది తాత్కాలికంగా ఉండేదండి, శాశ్వతము ఉండేది కాదు. కానీ దేవుని ద్వారా మనకు కలిగే ఓదార్పు అది శాశ్వతము, మనలో నెమ్మది కలుగు చేస్తుంది, ఇంకా ఆందోళన లేని పరిస్థితిని మనలో కలుగు చేస్తుంది. దేవుడు జాలిగల దేవుడు. ఆయన మన ఎడల జాలి చూపినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే గనుక, నా కృప నిన్ను విడిచిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కటాక్షించి దేవుడు మన ఎడల జాలిపడినప్పుడు ఆయన కృప మనల్ని ఎన్నటికీ విడిచిపోదు. నిరంతరము మనతోనే ఆయన కృప ఉంటూ ఉంటుంది. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుంటే గనుక, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతు అని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన యందు జాలిపడితే గనుక మన పాపములన్నిటినీ ఆయన క్షమిస్తారండి, మన దోషములన్నిటినీ దేవుడు క్షమిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలు వారితో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ మీద కోపపడ్డాను, ఎందుకంటే మీరు నన్ను విడిచి పాపానికి మీరు ప్రాముఖ్యతనిచ్చారు, దోషులుగా నా దృష్టికి కనబడ్డారు. అయితే మీలో మారు మనసును చూచి నేను మరలా మీ ఎడల కృప చూపిస్తానంటున్న సందర్భంలో దేవుడు ఏమంటూ ఉన్నారంటే, కటాక్షించి నీ మీద జాలిపడుచున్నానని దేవుడు అంటూ ఉన్నారు. మన బలహీనతలను మనం విడిచిపెట్టి, మనలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకముగా జీవించినట్లయితే, పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ కోరి దేవుని కొరకు నమ్మకముగా జీవించినట్లయితే, ఆయన మన ఎడల తన కటాక్షాన్ని చూపి జాలిపడతానంటూ ఉన్నారు. జాలిపడే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన ఎడల జాలి చూపించినప్పుడు మనకు ఓదార్పు దొరుకుతుంది. ఆయన మన ఎడల జాలి చూపించినప్పుడు ఆయన కృప మనల్ని ఎన్నటికీ విడిచిపోదు. ఆయన మన ఎడల జాలి చూపినప్పుడు మన పాపాలన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనలో ఏదైనా బలహీనత ఉంటే గనుక ఆ బలహీనత ఆశీర్వాదాలకు మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. గనుక ఆ బలహీనతలన్నింటిని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకముగా జీవించి ఆ జాలిపడే దేవుని యొక్క ఆశీర్వాదపు స్థితిని మన జీవితాల్లో మనం అనుభవిద్దాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరిన్ని అద్భుతమైన విషయాలను మేము ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా, మాలో ఉన్న బలహీనతలను విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి నీ కొరకు నమ్మకముగా జీవిస్తే గనుక మా ఎడల నీ కటాక్షాన్ని నీ జాలిని చూపిస్తావని, తద్వారా మాకు నీ ద్వారా ఓదార్పు, నీ కృప మమ్మలను విడిచిపోలేని పరిస్థితి, అంతేకాకుండా మా పాపాలన్నిటికీ క్షమాపణ దొరుకుతుందని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, విన్న ప్రతి ఒక్కరు నీ కొరకు నమ్మకముగా జీవించి వారిలో ఏ బలహీనత ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టి నీ కొరకు నమ్మకముగా జీవించడం ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాగ్దానాన్ని విని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణాలలో పనులలో తోడుగును ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలను దీవించునుగాక. ఆమేన్.